మే 1వ తేదీ రాగానే సామాన్యుడికి ముఖ్యంగా చిరు వ్యాపారులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. 10 కాదు, 100 కాదు. వాణిజ్య అవసరాలకు వాడుకునే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రాత్రికి రాత్రే ఏకంగా రూ. 1000కు పైగా పెరిగిపోయింది. వినడానికే భయంగా ఉంది కదూ! హైదరాబాద్ లాంటి నగరాలు చూసుకుంటే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటు ఇప్పుడు రూ. 3,300 దాటేసింది. బయట ఒక కప్పు టీ తాగాలన్నా, పూట కూటి కోసం హోటల్‌కి వెళ్లి తినాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇదొక్కటే కాదు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రాబోయే రోజుల్లో భారీగా పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కమర్షియల్ గ్యాస్ పెంచేశారు. ఇక ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచుతారనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. అసలు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత? ఒకవేళ నిజంగానే పెరిగితే ఏ స్థాయిలో ఆ రేట్లు పెరుగుతాయి? దీనికి కారణం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధమా? కేంద్ర ప్రభుత్వ ఎన్నికల వ్యూహమా? వీటన్నింటి వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడటం గ్యారెంటీయేనా? ప్రతిపక్షాలు ఈ రేట్ల పెంపుపై ఏ స్థాయిలో మండిపడుతున్నాయి? రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో డీటెయిల్గా విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. ముందుగా కమర్షియల్ సిలిండర్ విషయానికి వద్దాం. మే 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కళ్ళు చెదిరే రేటు పెంచాయి. దాదాపు రూ. 993 ఒకేసారి పెంచడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో 2,300 చిల్లర ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 3,315కి చేరింది. దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ నడిపే వాళ్ళపై పడుతుంది. గ్యాస్ రేటు అంతలా పెరిగినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా! ఆ భారాన్ని కస్టమర్ల మీదే వేస్తారు. ఇడ్లీ, దోస, పూరి రేట్లు కనీసం రూ. 5-15 వరకు పెరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బిర్యానీ, థాలీ రేట్లు కూడా 20% వరకు పెరగొచ్చు. టీ, కాఫీ రేట్లు కూడా అదనంగా రూ. 5 పెంచే ఆలోచనలో ఉన్నారు వ్యాపారులు. ఇక్కడే అందరిలోనూ ఒక గుబులు మొదలైంది. కమర్షియల్ రేట్లు ఇంత దారుణంగా పెంచారు కదా, మరి ఇంట్లో వాడుకునే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్ రేట్లను మాత్రం ముట్టుకోలేదు. హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ రూ. 965 దగ్గరే ఉంది. కాకపోతే కమర్షియల్ సిలిండర్ రేటు ఇంత భారీగా పెరిగినప్పుడు భవిష్యత్తులో గృహ అవసరాల సిలిండర్ పై కూడా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కనీసం రూ. 50 నుంచి వరకు డొమెస్టిక్ సిలిండర్ పై భారం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుంది. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకేసారి ఏకంగా రూ. 10 నుంచి రూ. 15 పెరుగుతాయని ఒక రేంజ్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడే మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇలాంటి వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇస్తుంటాయి. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందు ఇలా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని చెప్తుంటాయి. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే భయం కలగక మానదు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే భారీగా నష్టాలు భరిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇన్నాళ్ళు రేట్లు పెంచకుండా ఆపారన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి పూర్తిగా ముగిసిన వెంటనే చమురు కంపెనీలకు రేట్లు పెంచుకునే స్వేచ్ఛ రావడం ఖాయం. ఆ సమయంలో ఖచ్చితంగా లీటర్పై రూ. 3-5 వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో చెబుతున్నట్లు రూ. 15 ఒకేసారి పెంచకపోవచ్చు. కాకపోతే వాయిదాల పద్ధతిలో పైసల రూపంలో పెంచుకుంటూ పోయే ప్రమాదం కళ్ళెదుటే కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ రేట్లు ఎందుకు అమాంతం పెరుగుతున్నాయి? దీని వెనుక కేవలం అంతర్జాతీయ పరిస్థితులు మాత్రమే ఉన్నాయా? ఎన్నికల వ్యూహం దాగి ఉందా అని ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇప్పుడు విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు అయిపోగానే సామాన్యుల నడ్డి విరిచేలా బాధుడు మొదలుపెట్టారని ఆరోపిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా ఘాటుగా స్పందించారు. ఈ రేట్ల పెంపును ఆయన ఎన్నికల బిల్లుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోగానే సామాన్యుడి జేబుకు ఎలా చిల్లులు పెడుతుందో వివరించారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ సగ తగులుతుందని తాను ముందే చెప్పానని అన్నట్లుగానే ఈరోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 990 పెంచారని ఆయన గుర్తు చేశారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్పై రూ. 1,380 పెంచారని, కేవలం 3 నెలల్లోని ఈ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 81% పెరిగిందని ఆయన లెక్కలతో సహా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పెంపు వల్ల టీ స్టాల్, డాబా, హోటల్, బేకరీ, స్వీట్ షాపులు నడుపుకునే చిరు వ్యాపారులకు ఇక తీవ్ర భారమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ భారం అంతిమంగా సామాన్యుడు తినే ప్లేట్పై కూడా పడుతుందని రాహుల్ విమర్శించారు. ఇప్పుడు గ్యాస్పై భారం వేశారని, కేంద్రం తర్వాతి బాధుడు ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ పైనే ఉంటుందని రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే ఈ ధరల పెంపు సామాన్యుడి జీవితాన్ని ఖచ్చితంగా తలకిందులు చేస్తుందని మార్కెట్ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇవి కేవలం వాహనాలు పోసుకునేవి, వంట చేసుకునేవి మాత్రమే కాదు. ఇవి మొత్తం ఎకానమీని నడిపించే చక్రాలు. ఉదాహరణకు డీజిల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. లారీలు, గూడ్స్ వాహనాల అద్దెలు విపరీతంగా పెరిగిపోతాయి. దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మార్కెట్లోని కూరగాయలు, పప్పులు, నూనెలు, బియ్యం ఇలా ప్రతి నిత్యావసర వస్తువు మీద పడుతుంది. ఇప్పటికే ఒక పక్క కమర్షియల్ గ్యాస్ పెరిగి హోటల్లో ఫుడ్ల రేట్లు పెరిగాయి. రేపు డొమెస్టిక్ గ్యాస్ కూడా పెరిగితే ఇంట్లో వంట బడ్జెట్ భారీగా పెరుగుతుంది. దానికి తోడు డీజిల్ ధరలు పెరిగి కూరగాయలు, కిరాణా సరుకుల రేట్లు కూడా డబుల్ అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి? నెలవారీ బడ్జెట్ మొత్తం తలకిందలవుతుంది. నెల తిరిగేసరికి వచ్చే జీతాలు పెరగవు, చేసే ఖర్చులు మాత్రం డబుల్ అవుతాయి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలా, పెరిగిన సరుకుల బిల్లులు కట్టాలా అని సామాన్యుడు తలపట్టుకునే పరిస్థితి దాపురిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా అదే దారిలో పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించి సామాన్యుడికి ఏమైనా ఊరటనిస్తాయా? కేవలం ఎన్నికల వరకే ఆగిపోయిన ధరల పెంపును మళ్లీ నిర్దాక్షిణ్యంగా మొదలు పెడతాయా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదురయ్యే మరిన్ని షాక్లకు సామాన్యుడు సిద్ధంగా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు భయాలపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వాలు ఇలా ఎన్నికల సమయంలో ధరలను ఆపి తర్వాత ఇష్టం వచ్చినట్లు పెంచడాన్ని మీరెలా చూస్తున్నారు? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కరెంట్ అఫైర్స్, డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.